ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి చూపినటువంటి మార్గనిర్దేశకత్వాన్ని వారిచ్చినటువంటి స్ఫూర్తిని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశానికి తొలి దళిత ఉపప్రధానిగా చేసి దళితుల హక్కుల కోసం పాటుపడినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. వారు వివిధ మంత్రి పదవులు రైల్వే మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా వివిధ హోదాలు నిర్వహించి ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా ఆదర్శవంతమైన నేతగా ఒక క్రమశిక్షణతోటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతోటి నైతిక విలువలతోటి వారు చూపినటువంటి మార్గం మా అందరికి కూడా ఆదర్శమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి జగ్జీవన్ రామ్ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇరువురు కూడా సమకాలికులు. ఎవరికి వచ్చిన అవకాశాలతోటైనా వారు పడ్డటువంటి బాధలు, వారు అనుభవించినటువంటి అంటరానితనాన్ని వారు ఈ రూపాపడంలో ఈ దేశంలో వారు చూపినటువంటి ఒక త్యాగం అందరి నిజం కూడా మరవలేనటువంటిది. అందుకే ఎవరికైనా పదవులు వస్తాయి కానీ ఆ పదవులను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపగలిగితే చరిత్రలో మిగిలిపోతారు. అందుకే అటువంటి వ్యక్తుల్లో చరిత్రలో మిగిలిపోయినటువంటి ఈ యొక్క దేశంలో ఈ దేశం ఉన్నంత కాలం జగ్జీవన్ రామ్ గారిని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మరొకటువంటి సమాజం. అందుకనే వారి ఆదర్శంగా తీసుకొని నేటి తరం మరి ముఖ్యంగా నెకరేకల్ నియోజకవర్గానికి సంబంధించి యువత మొత్తం కూడా మరి బాబు జగ్జీవన్ రామ్ గారిని మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడే వారి నిజం కూడా నివాళులర్పించేటువంటి సందర్భం కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి జగ్జీవన్ రామ్ గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం.